హాయ్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ డూపర్గా ఉన్నాము. ఇవాళ మా కిచెన్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఐటెం చూపించబోతున్నాను. ఇదేంటంటే కిచెన్లో స్టోరింగ్ బాక్స్ లాగా, అంటే దీన్ని ప్యాంట్రీ బాక్స్ అంటారు. అంటే ఇందులో మనం వంటల్లోకి యూజ్ చేసేవి, లేకపోతే కిచెన్లో అవసరం వచ్చేవన్నీ ఇందులో సెట్ చేసుకోవచ్చు. మేమైతే ఒక సైడ్ వంటల్లో అవసరమైన పౌడర్లు, మసాలాలు అవన్నీ ఒక సైడ్ సెట్ చేసుకున్నాము. ఇంకో సైడ్ వచ్చేసి ఇవేమో పౌడర్, ధనియా పౌడర్ ఇట్లాంటివి ఇవన్నీ. ఇంకొక దాంట్లో ఏమో రసం పౌడర్, అట్లా ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్గా అట్లా సెట్ చేసుకున్నాము. వంటలు సడన్గా అవసరం వస్తే వెతుక్కోకుండా తొందరగా ఇలా మసాలాలన్నీ ఒక దగ్గర, పౌడర్లన్నీ ఒక దగ్గర, ఇట్లా ఎక్స్ట్రా సామాన్ పసుపు ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఒక దగ్గర, అట్లా అన్నీ ఒక్కొక్క దగ్గర కస్టమైజ్ చేసుకున్నాము. ఇవంతా ఏమో ఒక సైడు ఈ పౌడర్లు ఇవన్నీ, ఇంకొక సైడ్ ఏమో లేబుల్స్ అనమాట. దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమన్నా ఇలా డ్రై ఫ్రూట్స్ ఒక దాంట్లో, పప్పు దినుసులు ఒక దాంట్లో, అట్లా ఒక్కొక్క ర్యాక్లో డిఫరెంట్గా సెట్ చేసేసుకున్నాము. ఇంకా కిచెన్లోకి అవసరమయ్యేవి పప్పులు, లేకపోతే ఇంకా ఏవైనా కానీ మనకి ఏ అవసరం అనుకుంటే అవి ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఇవేమో ఎక్స్ట్రా సామాను. ఇవి వచ్చేసి కిచెన్లో యూజ్ చేసే నాప్కిన్స్, బిస్కెట్ ప్యాకెట్స్, మ్యాగీ ప్యాకెట్స్ అవన్నీ ఇట్లా మొత్తం ప్యాంట్రీ బాక్స్లో కస్టమైజ్ చేసేసుకున్నాము. మేము ఈ ప్యాంట్రీ బాక్స్ని ఒక 3 years బ్యాక్ కస్టమైజ్ చేయించుకున్నాము. అప్పట్లోనే మాకు 15,000 అయ్యింది. ఇది స్మాల్ సైజ్ అనమాట. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. డోర్కి ఏమో చిన్న ర్యాక్స్ ఉన్నాయి, లోపలేమో పెద్ద ర్యాక్స్ ఉన్నాయి కదా. సో డోర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసినప్పుడు ఆ ర్యాక్స్ మూమెంట్ అనేది ఉంటుంది. ఈ మెకానిజం వల్ల మనకి బాక్సెస్ తీసుకోనికి ఈజీగా ఉంటుంది. ఈ ర్యాక్స్ మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి ఉన్నాయి కదా హ్యాంగర్స్, అక్కడ 3 holes ఉన్నాయి కదా. మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, కింద అయితే ఇట్లా మనం కొంచెం పెద్ద బాటిల్ కావాలంటే పెద్దవి కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే మనకి ఇది వద్దు, ఓన్లీ మనం చిన్న బాటిల్సే ఓన్లీ ఆర్గనైజ్ చేసుకుంటాం అనుకుంటే మిడిల్లో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో సెట్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్టుగా. మేమైతే ఒక సెట్ చిన్న బాటిల్సే కాబట్టి మేము మిడిల్లో సెట్ చేసుకొని అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాము. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే ఉన్నాయి హోల్స్, అవి కూడా మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్ని బాటిల్స్ సేమ్ ఉంటాయి, మనం కొన్నిసార్లు పౌడర్స్ ఏవి అని కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. అలా ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా లేబుల్స్ వేసుకుంటాం అనమాట. ఇదిగోండి, ఇవే వైట్ కలర్ లేబుల్ అనమాట. మనం ఏ బాటిల్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతామని అనుకుంటామో ఆ బాటిల్స్ పైన లేబుల్ అంటించి అందులో ఏమైతే వేసామో ఆ సామాన్ పైన నేమ్ రాసుకుంటే సరిపోతుంది. అది కూడా ఇన్ కేస్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే, లేకపోతే అవసరం లేదు, మీ ఇష్టం. మేమైతే అన్నిటిపైన లేబుల్స్ వేసుకొని సెట్ చేసుకున్నాము. ఇది ఓవరాల్ మా ప్యాంట్రీ బాక్స్ వ్యూ. మేమైతే ఒక సైడ్ చిన్న జార్స్, ఒక సైడ్ పెద్ద బాటిల్స్ అన్నిట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనం ఆనియన్స్, ఆలూస్ అలా ఏమైనా వేసుకోనికి డ్రా అనమాట. తక్కువ స్పేస్లో ఎక్కువ సామాన్ స్టోర్ చేసుకోవచ్చు. చూడడానికి నీట్గా ఉంటుంది, తక్కువ స్పేస్ తీసుకుంటుంది. కిచెన్లో బేసిక్గా సామాన్ ఎక్కువనే ఉంటుంది. కిచెన్లో స్పేస్ తక్కువ ఉంది అని అనుకున్న వాళ్ళకి ఈ ప్యాంట్రీ బాక్స్ ఐడియా మీకు చాలా యూజ్ అవుతుంది. మా ప్యాంట్రీ బాక్స్ ఆర్గనైజేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.